గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క పదం పైనే ఈనాటి ప్రసంగం ఆధారపడి ఉంటుంది. సిలోయము అంటే ఏమిటి? అంటే ఏమిటి అందరూ చెప్పాలి, నోరు మాత్రమే చెప్పండి. సిలోయము అంటే అర్థం ఏమిటి? పంపబడినవాడు. పంపబడినవాడు లోకానికి వెలుగుగా మారాడు. అప్పుడు ఆయన చేత పంపబడిన వారము మనమందరము. తండ్రి చేత పంపబడినది క్రీస్తు అయితే, క్రీస్తు చేత పంపబడిన వారము ఎవరు? మనమందరం. ఇప్పుడు క్రీస్తు లోకానికి వెలుగైతే మనము కూడా క్రీస్తు చేత పంపబడిన వారము కాబట్టి మనము కూడా లోకానికి వెలుగుగా మారాలి. అది క్రైస్తవుల యొక్క బాధ్యత. అందుకని చూడండి, పంపబడిన వాడు తన బాధ్యతలను నెరవేర్చకపోతే ఆ పంపబడిన స్థాయి నుండి ఎత్తివేయబడతాడు అనే దానికి నిదర్శనం ఈనాటి మొదటి పట్టణం. మొదటి పట్టణం విని ఉన్నారా? ఎక్కడి నుంచి తీసుకున్నారు మొదటి పట్టణాన్ని ఈరోజు? సమూయేలు మొదటి గ్రంథము. చూడండి పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఎవరిని రాజులు ఎన్నుకుంటున్నారు? సౌలును. దావీదును. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? సౌలు. ఎందుకు దేవుడు సౌలును తన యొక్క రాజత్వం నుండి కిందకు తిప్పి దావీదును ఎందుకు రాజుగా ఎన్నుకుంటున్నాడో తెలుసా? ఎందుకు అంటే పిల్లరా, చూడండి, సౌలు కూడా పంపబడిన వాడే. దేనికోసం అంటే ఇశ్రాయేలు ప్రజలు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేశారు, ప్రభువా. ఆనాటి కాలంలో దేవుడు కొండలపై అన్నమాట, కొండ ప్రాంతాలపై మోషే ప్రవక్త ద్వారా మాట్లాడాడు. అప్పుడు ఈ ప్రజలు దేవుడిని ముఖాముఖిగా చూడలేదు. ముఖాముఖిగా చూడలేనప్పుడు ఈ యొక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రభువా, మేము నిన్ను ముఖాముఖిగా చూడలేకపోతున్నాము కనుక మాకు ఒక రాజును దయచేయమన్నప్పుడు దేవుడు సౌలును రాజుగా ఎన్నుకుంటున్నాడు. చూడండి, సౌలుకున్న లక్షణాలు దావీదుకు లేవు. సౌలు శారీరకంగా చూసినట్లయితే చాలా బలవంతుడు. 6 అడుగులు ఎత్తుంటాడు, ఇంచుమించు 90 కేజీలు బరువుంటాడు అనుకుందాం. కానీ దావీదు నా అంత ఎత్తు కూడా ఉండలేదు అనమాట. మీ అందరికన్నా నేను ఎత్తుకుంటూ కదా, నాలాగే. ఇప్పుడు దావీదు కూడా చూడటానికి చిన్న పిల్లవాడే. అప్పుడు ఇంచుమించుగా 40-50 కేజీలు ఉంటాడు. కానీ సౌలు చూసినప్పుడు గంభీరంగా ఒక మనిషి వస్తున్నాడంటే అందరూ భయపడేవాళ్ళు. కానీ ఈ యొక్క దావీదు సాధారణమైనటువంటి ఒక గొర్రెల కాపరి. దావీదు చూడండి, ఈ యొక్క బెత్లెహేము నగరం నుంచి ఈ యొక్క దావీదు వచ్చేది. బెత్లెహేము నుంచి దావీదు వస్తున్నాడు. జెస్సీకి చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ చూడండి, ఆ యొక్క పెద్దవాళ్ళ నుంచి ముందు పెద్ద కొడుకు, తర్వాత 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు అందరినీ ప్రభు ముందు తీసుకొచ్చారు. కానీ ప్రభు చెప్తున్నారు, వీళ్ళెవరు కూడా నాకు అవసరం లేదు. ఇక చిన్నవాడైన దావీదును సమూయేలు ప్రభు ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇతరుడు చూసి నేను ఆనందిస్తున్నాను, నాకు కావలసిన వాడు ఇతడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దావీదును ప్రభు ఒక రాజుగా ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, 3 మొట్టమొదటిగా దావీదు ఒక గొర్రెల కాపరి. కానీ దావీదును ప్రజల ప్రతినిధిగా ప్రభు ఎన్నుకుంటున్నాడు. ప్రజల ప్రతినిధి అంటే దేవుడికి ప్రజలకు మధ్య ఒక రాయబారి. దేవుడికి ప్రజలకు మధ్య ఒక రాయబారి. ప్రజల యొక్క మనవులను ప్రభు చెంతకు తీసుకెళ్ళట, ప్రభు చెప్పినటువంటి సమాధానాన్ని తిరిగి ప్రజలకు విన్నవించుట. ఇక దానికంటే ముఖ్యంగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను సన్మార్గములో నడిపించే బాధ్యత ఒక రాజు ఉంది. అప్పుడు సౌలు కూడా ఒక రాజే. ఇప్పుడు సౌలు తన రాజత్వాన్ని పోగొట్టుకోవడానికి గల 2 కారణాలు. సౌలు తన రాజత్వాన్ని పోగొట్టుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఉన్న స్థితి నుండి మనం పడిపోవడానికి ఈ 2 కారణాలు మన జీవితంలో కూడా అవి కారణమై ఉండొచ్చు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకుని, సౌలు రాజు, అందరూ కూడా సౌలు బాగా
వచ్చారు. సౌలు వస్తున్నప్పుడు భయపడేవారు, సౌలును ముఖాముఖిగా చూడలేని ఒక స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఈ యొక్క సౌలును పడవేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనము కూడా కొన్నిసార్లు మన ఉన్న స్థితిలో నుండి పడిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. మొట్టమొదటిగా అవిధేయత. మొట్టమొదటి కారణం ఏమిటి? అవిధేయత. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళుతున్నప్పుడు సౌలు వారికి రాజుగా ఉంటున్నాడు. ఆ సమయంలో యొక్క సౌలుకున్న ఒకే ఒక బాధ్యత ఏమిటంటే అమాలేకీయులు మార్గ మధ్యంలో ఇశ్రాయేలు ప్రజలపై యుద్ధం చేస్తున్నప్పుడు ప్రభు ఈ యొక్క సౌలుతో చెబుతున్నాడు, అమాలేకీయులతో మీరు యుద్ధం చేయండి, నేను మీకు తోడుగా ఉంటాను. అమాలేకీయులను మీరు ఓడించండి. ఓడించిన తర్వాత వారి సంపదను ఏం చేయాలి? వారి సంపదను నేలపాలు చేయండి అని చెప్పి దేవుడు సౌలుకు ఆజ్ఞయించినప్పుడు ఈ యొక్క సౌలు ఏమి చేస్తున్నాడంటే, ఈ సౌలు ఆ సంపద మేలిపై ఉన్నది ఇంచుమించుగా బంగారం, లేకపోతే ఆనాటి కాలంలో అధిక సంపద అంటే ఈ గొర్రెలు లేకపోతే మరి జంతువులే అధిక సంపద. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా దేవుడి చేదోడు వాదోడుగా ఉంది. అమాలేకీయులను వారు పడగొట్టారు, ఓడించిన తర్వాత వారి సంపదను సౌలు నేలపాలు చేయకుండా తనతో తీసుకుని వెళుతున్నాడు. అవిధేయత. దేవుడి దగ్గరిస్తున్నాడు. మొట్టమొదటి కారణం, దేవుడిని అంటి పెట్టుకుని జీవించాల్సిన వాడు దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నప్పుడు తన స్థానాన్ని కోల్పోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన యొక్క జీవితంలో కూడా మన యొక్క స్థానాన్ని మనం పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం అవిధేయత. దేవుడి యొక్క చిత్తానుసారముగా మనకు జీవించాల్సిన వాళ్ళం. ఇప్పుడు దేవుడి యొక్క చిత్తానుసారముగా మనం జీవించలేకపోతే ఈ యొక్క స్థానాన్ని మనము పోగొట్టుకుంటాం. రెండవదిగా చూడండి, ఈ యొక్క సౌలు అత్యంత గర్వము కలవాడై ఉన్నాడు అన్నమాట. ఈ యొక్క సౌలు అత్యంత గర్వము కలవాడు. ఈ రెండు కారణాలే ఈ యొక్క రాజసింహాసనము నుండి ఏమీ లేని వాడిగా మారుస్తుంది ఈ యొక్క సౌలుడు. చూడండి, నేను చెప్పిన మొట్టమొదటి పదవి ఏంటి? సిలోయాము, పంపబడిన వాడు. ఇప్పుడు సౌలు రాజుగా దేవుడు ఎన్నుకున్నాడంటే సౌలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వెలుగుగా మారుతాడనే ఒక ఉద్దేశంతో సౌలును మొట్టమొదటి రాజుగా ప్రభు ఎన్నుకున్నప్పుడు ఒక వెలుగుగా మారలేని సౌలును దేవుడు పడవేస్తున్నాడు. పడవేసిన తర్వాత అత్యంత చిన్నవాడైనటువంటి దావీదును ప్రభు రాజుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి పిల్లలు, మన యొక్క జీవితంలో కూడా మనము ప్రభు ముందు చూడండి, ప్రభు మనకి శారీరక స్ట్రక్చర్ చూడట్లేదు, మనకున్న అందచందాలను చూడడు, మనకున్న ఆస్తిపాస్తులు చూడడు, కానీ ప్రభు చూసేది మన హృదయాన్ని. ఎందుకంటే సౌలు కంటే దావీదు చాలా చిన్నవాడు. సౌలుకు ఉన్నటువంటి శారీరక శక్తి బలము దావీదుకు లేదు. అదే విధంగా సౌలుకున్న అందచందాలు దావీదుకు లేదు. అయినప్పటికీ దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడంటే దానికి గల మొట్టమొదటి కారణం దావీదు యొక్క హృదయము ప్రభువుని ఆనందింప చేసింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దావీదు యొక్క హృదయం ప్రభువుని ఆనందింప చేసింది కనుక దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. అందుకని దావీదు ప్రభు మందసం ముందు నాట్యము చేస్తున్నాడు. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో మనం అనుకుంటాం, మనకు బాధ్యతగా ఒక 100 కోట్ల ఆస్తిపాస్తులు ఉంటే మనము రాజులమని. ఎవరికి రాజులం మనం? ఈ లోకానికి మనం రాజులం కాదు. లేకపోతే మనకి 10 ఎకరాల భూమి ఉంటే నేనే రాజు, నేనే మంత్రి అనుకున్నంత మాట్లాడ ఎవరికి కాదండి. లేకపోతే మనము నేనే అందమైన వ్యక్తిని మనం అనుకుంటాం. ఎవరికి మనం అందమైన వ్యక్తులం? ఆయన ముందు ఎవరు రాజులు కాదు. ఆయన ముందు రాజు ఎవరంటే ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉంటారో వాళ్ళు రాజులు. ఆయన ముందు నిష్కలంకమైన హృదయాన్ని కలిగి ఉన్న వాళ్ళే రాజులు. లేకపోతే హృదయంలో నాకు ఎంత సొత్తు ఉంది, నాకు ఎంత అందచందాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మరణించినప్పుడు వేరే రోజు మనకు వచ్చే పేరేంటో తెలుసా? మరణించిన మరుక్షణమే మనకు వచ్చే పేరేంటో తెలుసా?
ఏమిటి? పేరుతో ఎవరు మనల్ని పిలవరు. ఎవరు పిలిచారా? పిలవరు. ఉదాహరణకి ప్రేమ్ ఫాదర్ మరణించారు. ప్రేమ్ ఫాదర్ మరణించిన తర్వాత ఫాదర్ ప్రేమ్ మరణించారంటారు. అక్కడ ఒక శవం ఉంది. అక్కడ శవమే. మన పేర్లు శవమే. ఇంకా రాజులు కాదు, రాజకుమార్తెలు కాదు. లేకపోతే ఈ లోక జీవితంలో మనకు ఉన్నటువంటి స్థితిగతులు కొంచెం మెచ్చదగినవి ఉండొచ్చు, మంచి ఆస్తిపాత్రలు ఉండొచ్చు, సౌలు వలె మనకు శారీరకంగా బలవంతమై ఉండొచ్చు. అదేవిధంగా అంతా కూడా మన కంట్రోల్లో ఉన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఆయన కంట్రోల్లో ఉన్నాం. అప్పుడు మనకు రాజు ఆయన. అప్పుడు ఆ రాజుకు రాజపుత్రిగా పుత్రుడిగా మనము మారాలంటే మనము దావీదు వలె పవిత్రమైన హృదయాన్ని కలిగి జీవించాలి. ఎందుకనగా మనమందరం కూడా పంపబడిన వారము కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా మారాలి. ఇప్పుడు మనకున్న స్థితిగతులు ఆస్తిపాస్తులు అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదేమైనా కానీ కొద్ది కాలమే, తాత్కాలికమైనదే. ఇప్పుడు మనం పోయేటప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి చాలా పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఆయన కూడా చెప్పరి 3 కోరికలు ఏంటో తెలుసండి. చెప్పరి 3 కోరికలు ఆయన కోరుకున్నాడు. ఒకటి, ఈ దేశంలోనే ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన వైద్యులు మాత్రమే నా శవపేటికను మోయాలి. ఎవరు మోయాలి? పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్, వాళ్ళు మాత్రమే నా శవపేటికను మోయాలి. మొట్టమొదటి కోరిక. రెండవదిగా, నా శవపేటికను మీరు తీసుకుని వెళ్తున్నప్పుడు నేను సంపాదించిన సొత్తు అంతా కూడా నా శవపేటిక రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పైన పడవేయండి. మూడవ కోరిక, నా యొక్క శరీరాన్ని ఈ యొక్క శవపేటికలో ఉంచినప్పుడు నా 2 చేతులు శవపేటిక బయటకు వదిలివేయండి అని ఈ యొక్క అలెగ్జాండర్ మహాచక్రవర్తి చెప్తున్నాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే, పేరు ప్రఖ్యాతులు కాల్చిన డాక్టర్లే నాకు జీవాన్ని వసగలేకపోయారు. అదేవిధంగా నేను నా జీవితాంతం సంపాదించిన సొత్తు నేను తీసుకోలేకపోతున్నాను. చివరిగా, నేను ఏమీ లేనివాడు. నేను జీవించున్నంత కాలం ఒక రాజుగా నేను పాలించాను, కానీ నేను మరణించిన తర్వాత నేను ఈ లోకానికి ఏమీ లేని వాడిగా వచ్చాను, తిరిగి ఏమీ లేని వాడిగా నేను పోతున్నాను. అప్పుడు చూడండి పిల్లలు, సౌలు యొక్క అవిధేయత, గర్వం అతని యొక్క సింహాసనం నుండి అతన్ని పడవేస్తున్నప్పుడు దావీదు యొక్క మంచితనం, వినయం, అదే విధంగా మంచి హృదయం అతను ఒక రాజుగా లేవనెత్తుతుంది. ఇప్పుడు పిల్లలు, మనము రాజుగా మారాలంటే మనం సింహాసనంలో కూర్చొని అవసరం లేదు. మన హృదయం మంచిగా ఉంటే మనము దేవునికి రాజుగా. మనము రాజులు అవ్వాలంటే రాజ్యాన్ని పరిపాలించిన అవసరం లేదు. మనము సాధారణంగా ఒక ప్రెసిడెంట్ అయితే వాళ్ళ కుర్చీలో కూర్చుంటారు, లేకపోతే రాష్ట్రపతి వారి యొక్క సింహాసనంలో కూర్చుంటారు. కానీ ప్రభు ముందు మనము రాజులు కావాలంటే మనకు సింహాసనాలు అవసరం లేదు. మనకు కావాల్సిన ఒకే ఒకటి పవిత్రమైన హృదయం. అది దావీదు పొందుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలుకు ఒక రాజుగా నియమించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, పంపబడిన వాడు బాధ్యత ఒక వెలుగుగా మారుట. ఇప్పుడు దావీదు చాలా సంవత్సరాలే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు, మధ్యలో పడిపోయాడు, మరలా పశ్చాత్తాపపడి ప్రభు ముందుకు తిరిగి వచ్చాడు. అందుకనే చాలా సంవత్సరాలు ఈ యొక్క దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చూడండి, పాత నిబంధనలో సౌలును పడవేసినటువంటి దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. ఎందుకు అంటే ఒక వెలుగుగా మారడం కోసం. అదేవిధంగా ఈనాటి సువార్తలో మనం విని ఉన్నాం, సువిశేషములో ఒక పుట్టు గుడ్డివాడి గురించి. పుట్టు గుడ్డివాడికి చూపు దయచేయడం అనేది అసాధ్యమైనటువంటి ఒక అద్భుతమే. ఎందుకంటే డాక్టర్లు సైతం చెప్తారు, ఈ గుడ్డితనంలో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఉన్నమాట, రంగుల అంతత్వం ఒకటి ఉంటుంది, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ అంతత్వం ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంత చూడగలుగుతారు, కొంత చూడలేరు, లేకపోతే దూరపు దగ్గర ఆ యొక్క అంతత్వాలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ వ్యక్తికి అలాంటి లేదు. పుట్టుకతోనే పుట్టుకతో గుడ్డివాడైనప్పుడు ఈ గుడ్డివాడు చేస్తున్న ఒక ప్రార్థన ఉంది.
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఈ ఒక్క ప్రార్థనే ఆ గుడ్డివాడు చేసింది. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టిన తర్వాత ఒక గుడ్డివాడి యొక్క పరిస్థితి ఒక బిచ్చగాడిగా జీవించాడు. బిచ్చగాడిగా జీవించినప్పుడు చూడండి పిల్లరా, ఈనాటి ఈ యొక్క అధ్యాయాన్ని మీరు శ్రద్ధగా ఆలకిస్తే చాలా యుద్ధాలు జరిగిన ఒక అధ్యాయం ఇది. పరిసయ్యులు ప్రశ్నిస్తున్నారు, పుట్టుగుడ్డివాడు సమాధానం ఇస్తున్నాడు. యేసు ప్రభు మరలా పుట్టుగుడ్డివాడికి సపోర్ట్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా ఇక పుట్టుగుడ్డివాడిని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే చూడండి, సత్యము కోసం జీవిస్తే ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి. సత్యము జయించాలంటే, సత్యము గెలవాలంటే ఈనాటి అధ్యాయము దానికి ఒక నిదర్శనం. పుట్టుగుడ్డివాడు చూడండి, యేసు ప్రభు 9:1 చదువుదాం. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగుడ్డివాడిని చూచాను. అప్పుడు చూడండి, యేసు ప్రభు మార్గ మధ్యములో అలా వెళుతున్నప్పుడు ఈ గుడ్డివాడు రోడ్డు ప్రక్కన బెచ్చం ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు ఆ గుడ్డివాడిని ప్రభు చూచాడు. చూసిన తర్వాత ప్రభు స్పందిస్తున్నాడు. ఇప్పుడు అలనాడు ఆ పుట్టుగుడ్డివాడిని ప్రభు చూస్తే, ఈనాడు అందులమైన మనల్ని కూడా ప్రభు చూస్తాడు. ఫాదర్ గారు, మాకు 2 కళ్ళున్నాయి, మమ్మల్ని ఎలా గుడ్డివారు అంటారంటారా? ఈ అంతత్వం అనేది 2 రకాలు. అంతత్వం అనేది 2 రకాలు. ఒకటి శారీరక అంతత్వము, రెండవది ఆధ్యాత్మికమైన అంతత్వము. మనకు 2 కళ్ళు ఉన్నాయి, కానీ 2 కళ్ళు ఉన్నప్పుడు మనం అనుకున్నాము మనం గుడ్డివారము కాదు అని. శారీరకంగా మనము ఎవరు గుడ్డివారము కాదు, కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక అంతత్వము ఉండటం వలన మనమందరం కూడా అందులమే. అందుకని శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఇతడు పుట్టుగుడ్డివాడిగా మారడానికి గల కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, మీరు కూడా విశ్వసించలేకపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు గుళ్ళోనే ఉంటారు, వాళ్ళ దగ్గర చేసుకోండి. ఆడుతూ పాడుతూ ఉండాలంటే దయచేసి బయటకు వెళ్ళి కూర్చోండి. చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి పిల్లరా, శిష్యులు అడుగుతున్నారు. శిష్యులతో క్రీస్తుతో కలిసి తిరిగినటువంటి ఈ యొక్క 12 మంది శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఇతడు పుట్టుగుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏమిటి? వీడు చేసిన పాపమా లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని చెప్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇది వాళ్ళు చేసిన పాపము కాదు, అది దేవుని యొక్క మహిమ నిమిత్తము ఈ వ్యక్తి పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు. మన జీవితంలో మనము కూడా నిందిస్తాం నిరుపరి వారిని. ఒక కుటుంబంలో ఒక చిన్నారి బిడ్డ ఒక వికలాంగంగా జీవిస్తే మనం చెప్తాం ఏదో పాపం ఉంది, లోపం ఉందని. అది ఎవరి పాపం వల్ల కాదు, లోపము కాదు ప్రియులారా. ఎవరిని ఎలా దూషించొద్దు. లేకపోతే మన జీవితాల్లో కష్టాలు బాధలు ఎదురైనప్పుడు మనం చెప్తున్నాము మన తల్లిదండ్రులు చేసిన పాపం అయి ఉంటుంది, లేకపోతే మన యొక్క జీవిత వారసత్వంలో ఎవరో పాపం చేశారు కాబట్టి మనము కష్టాల పాలవుతున్నామని. అది కాదు మన యొక్క విశ్వాసం. ఇప్పుడు అలాంటిదే అయితే దేవుడు వారికి జీవాన్ని వస్తగడు. మనము చేసిన పాపము వలన దేవుడు ఎవరికి శిక్షను దయచేయడు. అది దేవుడి యొక్క మహిమ నిమిత్తము దేవుడు వారిని అలా సృష్టిస్తున్నారు. కాలానికి అనుగుణంగా విశ్వాసము బలపడినప్పుడు దేవుడు వారికి స్వస్థతను దయచేస్తాడు. కానీ ఈ సమాజంలో జీవిస్తున్న మనం అది ఒక శాపముగా పరిగణిస్తాం. అది ఒక శాపముగా మనం పరిగణిస్తే రేపటి రోజున ఆ శాపమే ఒక అద్భుతము చేసే శక్తి ఆ దేవుడికి ఉంది. మానవ చూపులతో ఎవరిని మీరు చిన్న చూపు చూడదు. దేవుడు చూసేది హృదయాన్ని. ఆ యొక్క హృదయాన్ని చూసిన వాడు లోకానికి వెలుగుగా మారిన వాడు ఆ
లోకానికి వెలుగుగా మారిన క్రీస్తు ఈ ప్రపంచాన్ని వెలుగుగా మార్చే శక్తి ఆయనకు ఉంది. ఆ శక్తి ఉన్న ప్రభువును మనం అనుసరిస్తున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారి స్థితిగతులను, వారి యొక్క పరిస్థితులను మనము ఎప్పుడు కూడా విధించకూడదు. మన యొక్క సమాజంలో జరిగేది ఏంటో తెలుసండి. నాకు కొంచెం ప్రేమపాదానికి ఒక 10 ఎకరాల భూమి ఉందంటే అందరికీ 10 ఎకరాల భూమి ఉంటారంటే ఎందుకు అప్పుడు అంటారు ప్రేమపాదాలు మంచోళ్ళు, అందుకే వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది. మేమేమో పాపం చేసి మా తాత ముత్తాతలు పాపం చేస్తుంటారు, అందుకే మన పొలం కూడా లేదు. మేము చేసుకున్న శాపమా? అదేమన్నా చేసుకున్న శాపమా? లేదు. కానీ మా తాత ముత్తాతలు అన్యాయం వలనే ఈ యొక్క సొత్తు సంపాదించాలని చెప్పడానికి నేను గ్యారెంటీ ఇస్తాను. దోచుకున్నారు. న్యాయానికి బదులు అన్యాయపు తీర్పును వసగడం ద్వారా సంపదను దోచుకున్నారు. కానీ ఏమీ లేని వారు సత్యానికి శిరస్సు వచ్చారు కాబట్టి వారు దేవుడి ముందు రాజు. ఈ 10 అంతస్తుల మేడలో మిద్దులో ఉన్న వాళ్ళు కాదు, 10 ఎకరాలు సంపద ఉన్న వాళ్ళు కాదు రాజులు. ప్రభు ముందు రాజులు ఎవరంటే ఏమీ లేకపోయినా ఒక పవిత్రమైన హృదయాన్ని కలిగిన వారు రాజులు. అందుకని ప్రభు చెప్తున్నాడు, పుట్టిగుడ్డివాడు తల్లిదండ్రులు చేయించి పెట్టారు. పరిసయ్యులు కూడా చూడండి, అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రభు యొక్క పుట్టుగుడ్డి వారికి చూపును దయచేస్తారో అప్పుడు మొదలవుతూ ఉంటుంది. ఏమీ లేని వారికి ప్రభు వారి జీవితంలో అద్భుతం చేసి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకంటే ఒక 5 ఎకరాలు ఎక్కువగా ప్రభు వారిని ఆశీర్వదించాలి అనుకోండి. అంటే ఎలా ఉంటుంది మన సమాజంలో? ఎలా ఉంటుందో తెలుసా? వాడు ఎక్కడ దొంగతనం చేశాడో, ఎవరిని చెప్పాడు, ఏం చేశాడు చూడండి. న్యాయముతో మనము సంపాదించిన కానీ ఈ లోకము మనం అన్యాయముగానే చూస్తుంది. నీతితో మనం బతికినా కానీ మనల్ని ఈ లోకము అవినీతి పరులుగానే చూస్తుంది. సత్యం కోసం మనం జీవించిన కానీ ఈ లోకము మనల్ని అసత్యవంతులుగానే పరిగణిస్తుంది. కానీ ఆయన ముందు మనము సత్యవంతులం, ఆయన ముందు మనము నీతిపరులం, ఆయన ముందు మనము న్యాయాన్ని కోసమే జీవిస్తున్న వారు. అలా జీవిస్తే మనము ఈ లోకానికి వెలుగుగా మారినట్లే. వెలుగుగా మారాలంటే కొవ్వొత్తు పట్టుకొని పక్కన కూడా మొత్తం తిరగడం అవసరం లేదు. నేనే లోకానికి వెలుగని చెప్పి అక్కడ లోపల పాస్కా అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, పాస్కా అవుతూ ఉంది, నేను ఇస్తాను. పెద్ద కొవ్వొత్తు అనమాట. పొద్దు నుంచి సాయంత్రం దాకా కొవ్వొత్తు పట్టుకొని తిరుగుతూ, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు నడిచిన చీకటి ఉండదుగా. అలా తిరగడం అవసరం లేదు. లోకానికి వెలుగుగా మారాలంటే మన జీవితమే ఒక ప్రకృతిగా కొవ్వొత్తు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటి? తనను తాను కరిగించుకుంటూ ఇతరులకు ప్రకాశాన్ని వస్తుంది అన్నమాట. కానీ మనం పక్కోళ్ళు కరిగిస్తూ మనం శైలిస్తూ మనం ప్రకాశిస్తాం అనమాట. అది మనకు దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుడు ఏంటంటే తనను తాను తగ్గించుకొని లోకానికి వెలుగుగా మారాడు. కానీ మనము పక్కోళ్ళు తగ్గిస్తూ మనము లోకానికి వెలుగుగా మారాడు. కానీ అది కాదు. చూడండి, సౌలు తనను తాను తగ్గించుకుంటే ఆయన రాజుగానే ఉండేవాడు. కానీ తగ్గించుకోలేకపోయాడు కాబట్టి ఈ యొక్క రాజసింహాసనం నుండి సౌలు తొలగించబడ్డాడు. కానీ క్రీస్తు ప్రభు చూడండి, పుట్టివాడు రోడ్డు పక్కన ఉన్నాడు. బెచ్చబెత్తుకునే వాడిని పరిసయ్యుల ముందుకు తీసుకొచ్చాడు. బెచ్చబెత్తుకునేవాడు అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ నిమిషం నుండి స్వస్థత పొందిన దగ్గర నుంచి అందరూ వారి దగ్గరకు వచ్చారు అన్నమాట. అది దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా క్రైస్తవమైన మనల్ని విశ్వాసములో సహాయం చేయడం కోసమే ఈ యొక్క అద్భుతాలు. ఇప్పుడు చూడండి, మనము క్రైస్తవమే, క్రైస్తవం, మనం పుట్టి వాళ్ళం కాదు, క్రైస్తవం. కానీ మనలో అంధత్వం అనేది ఉంటుంది. అది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం. ఆధ్యాత్మికమైన అంధత్వం ఏమిటంటే ప్రియరా, మనమందరం కూడా ఈ లోకానికి వెలుగుగా మారాలని దేవుడు మనల్ని మనమందరం కూడా పంపబడిన వారు కాబట్టి మనలో ఉన్న ఆధ్యాత్మికమైన అంధత్వం ఏమిటంటే దేవుడికి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వము. దేవుడికి ఎక్కువ సమయాన్ని మనము, కానీ ఈ లోకానికి మనం ఎక్కువ సమయాన్ని ఇస్తాం. ప్రార్థన జీవితాన్ని మనము వదిలివేస్తాం. మన అవసరాలలో మనం
ఇంకా ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఆదివారం గుడికే రాలేని ఒక పరిస్థితిలో మనకు దిగజారిపోతూ ఉన్నాం. ఇంకా చివరిగా మనం ఉద్యోగం, పని, ఆస్తి, అంతస్తులు, సంపద వీటి వెనకాల మనం పరిగెడుతూ ఉన్నాం. అదే నాయన ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొనాలి. ఫాదర్ గారు నాకు పని ఉందండి, నేను రాలేకపోతున్నాను. ఒక ఆదివారం అనుకోవచ్చు, రెండవ ఆదివారము అదే, మూడవ ఆదివారం అదే, నాలుగవ ఆదివారము అదే. అయితే చివరికి ప్రభు అడుగుతారు, ఈ పక్కడుగూడెంలో కొన్ని లక్షలు పెట్టి మంచి దేవాలయాన్ని నిర్మించారు, కనీసం ఒక్కరోజైనా నేను వెళ్ళాను. మన స్థితిగతులు అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు ఎవరు గుడికాలి. ఇంకా విశ్వాసం ఉన్న వాళ్ళు వస్తారు, దాన్ని నేను ఒప్పుకుంటాను. విశ్వాసం ఉన్న వాళ్ళు ప్రతిరోజు పాల్గొంటారు, లేకపోతే ప్రతిరోజు సాధ్యము కాని వాళ్ళు ప్రతి ఆదివారము పూజలో పాల్గొంటారు, అని నేను ఒప్పుకుంటాను. కానీ మిగిలిన వారు చూడండి, మనం అందరం కూడా పంపబడిన వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వెలుగు ఉండాలంటే ఆ వెలుగును ప్రసాదించేది ఈ దివ్య బలి పూజ. ఇప్పుడు మనము ప్రతి దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా ఒక వెలుగుగా మారటానికి ప్రభు మనకు కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని దయచేస్తారు. అది స్వీకరించిన మనము పూజ అయిపోయిన తర్వాత మనము చెప్తాం కదా, పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు చేయాలి. అదే వెలుగుగా జీవించాలంటే క్రీస్తు యొక్క ప్రేమతో ఆయన యొక్క సేవలు జీవిస్తే మనం వెలుగుగా మారినట్లే. అందుకనే పునీత మదర్ తెరెసా గారు ఈ విధంగా చెప్తారు, అన్లెస్ అండ్ అంటిల్ ఐ బర్న్ మై సెల్ఫ్ ఫర్ ద పీపుల్ ఐ హావ్ నో లైట్ ఇన్ మై లైఫ్. అంటే నా జీవితంలో చీకటిలో బ్రతుకుతున్న వారి యొక్క జీవితాల్లో నేను ఒక వెలుగును వెలిగించే అంత వరకు నా జీవితము ఒక వెలుగుగా మారదు. అప్పుడు మనము చీకటిలో ఉన్న వారికి ఒక వెలుగుగా మారాలి. మనకు చీకటిలో ఉన్న వారికి వెలుగుగా మారాలంటే ముందు మనము చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. అదే పుణిత పౌలు గారు చెప్తున్నారు, మనము చీకటి బిడ్డలము కాదు, మనము వెలుగు యొక్క బిడ్డలం. కాబట్టి ఈ యొక్క చీకటి అంటే పాపమే. పాపము నుండి మనము పవిత్రమైన పుణ్యంలోకి రావాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత మనమందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన అంధత్వం నుండి బయటకు వచ్చినప్పుడు ఇతరులకు ఒక వెలుగుగా మనం మారుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క తపస్కాలంలో ప్రభు మనకిస్తున్న ముఖ్య ఒక పదం సిలోన్యాలు, పంపబడిన వాడు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తును అనుసరిస్తున్న మనమందరం కూడా పంపబడిన వారు. కాబట్టి క్రీస్తు లోకముకు వెలుగైతే క్రీస్తును అనుసరిస్తున్న మనమందరము కూడా వెలుగుగా మారాలి. వెలుగుగా మారడానికి